అరే శివ అన్నా శివ అన్నా నాయనకి ఏమని చెప్పినావు రా నువ్వు ఏం చెప్పినా నేను నీకోసం పువ్వా తెచ్చి మంచం కాడ పెడితే కుక్కలు తింటే నువ్వు తినలే అని చెప్పినావు. కొడుకోలుసుగా కథలు తెగుతున్నావు నువ్వు. నేను అన్నం పెట్టలేరా కింద మంచం కింద నిన్ను పైన పెట్టమని చెప్పి నువ్వేంటి కట్టుకోలేదు పెట్టిపోయినా నాకు చెప్పిపోయినా మరి నువ్వు చూసుకోవాలి కదా ఎప్పుడు కట్టుకోని ఇక్కడ పక్కనే ఉన్నది పైన షర్ట్ మీద పెట్టుకొని తర్వాత తినొచ్చుగా మధ్యాహ్నం పూట ఏం చేస్తున్నావు నువ్వు? అక్కడ చెప్పవస్తున్నాడా నువ్వేమన్నావు అక్కడ పెట్టిపోయిన చూడు చిన్న అని చెప్పాను మీన పెట్టినా అనుకున్నాను నేను. అరే నువ్వు పెడతావని నేను అనుకున్నారా? నాకేం తెలుసు బట్టకు వచ్చి తినిపోతుందని నాయనతో తిట్టిస్తావు నన్ను. అయితే వానకే పిరదు అయినా నువ్వు. అయితే నేను మెత్తటోనని నువ్వు నన్ను ఇప్పుడు గొడవలు తీసుకొని నరకనికి వస్తావు. నరకపోతే భయం ఆనా నీకు? నాయన నన్నే తిడతాడు, నువ్వు నన్నే తిడతావు, తమ్ముళ్ళు నన్నే తిడతాడు. నేను మెత్తటోననే కారా ఎండకు పని చేస్తున్నా. వాడికి గడ్డి గోకడ పెడుతున్నా అంటే ఆయన పంపించిన నువ్వు వచ్చి నీడన కూర్చొని అన్నం తింటావు అనుకున్నాను. నాకేం తెలుసు కుక్క తింటుందని. నువ్వు ఇప్పుడు నన్ను నరకనికి వస్తావు. నరుకురా నరుకు. నరుకుతావా భయమా? నరుకు. పొద్దున్న నుంచి గుద్దలా మారుతుంటాడు ఆయన చెప్తాను అక్కడ. నువ్వు నరుకుతానేవా రా నన్ను నరికి చూపి నరుకు నరుకురా. పైసలు ఎక్కడిరా? ఇవా ఇగో నేను పొద్దున్న నుంచి ఎండకు గడ్డి తీస్తున్నా కదా, అమ్మ వచ్చి నాకు పైసలు ఇచ్చింది. 2 సీసాల కళ్ళు తాగి 2 ప్లేట్ల గుడ్డు బజ్జీలు తిని రాపు అని ఇచ్చింది. బాబా ఏం తల్లిరా పొద్దున్న నుంచి గుద్దలా మార్చుకొని పనిచేసి నాకు ₹1 లేదు ఏదైనా ఒకటి తినిపా అని చెప్పింది. నువ్వు గుద్ద వల్ల తిన్నాక కూడా నీకు 500 ఇచ్చిన అదే అమ్మ. పొద్దున్న నుంచి పని చేసిన వాళ్ళకి ఇస్తారా పైసలు? తల్లిదండ్రులు నీలాగా పనికి వాళ్ళు తీయరా? వస్తుంది వస్తున్నది నేను జర్ర ఆయమనొద్దు. పనికి తాబే మరి నేను పనికి వాళ్ళు నారా?